దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 13వ వచనం. నీవు వృద్ధి నొందుదువు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో అభివృద్ధి కావాలని, ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీవు వృద్ధి పొందాలి అంటే కనుక తప్పకోకుండా దేవుని చెంతకు నువ్వు రావాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వదించిందే ఐశ్వర్యం రాదని, యెహోవా ఆశీర్వదించిందే ఆరోగ్యం రాదని, యెహోవా ఆశీర్వదించిందే క్షేమం రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు వృద్ధి పొందాలి, ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి కావాలి అనుకుంటే కనుక నీ జీవితము దేవుని పాదాల చెంతకు రావాలి. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఇస్సాకును చూస్తే అనేక ప్రాంతాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సరైన నీరు లేకపోతే బావులు తవ్వుతూ ఉంటాడు. తవ్వినప్పుడు మంచి నీరు పడతా ఉంటది, కానీ అక్కడ ప్రజలందరూ కూడా ఆ బావిని మరలా తీసేసుకుంటారు. ఎందుకనంటే వాళ్ళు చక్కగా అభివృద్ధి పొందాలి, దానితో ఆనందించాలి, క్షేమంగా ఉండాలని ఒక స్వార్థంతో తీసుకుంటా ఉంటారు. కానీ ఇస్సాకు దేవుని వైపు చూశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, మరొక స్థలానికి వెళ్ళాడు, సాత్వికంతో నెమ్మదితో ఓపిక పట్టాడు. ఓపికతో పట్టినప్పుడు ఇస్సాకు అంచెలంచెలుగా ఆయనని అభివృద్ధి పొందిస్తూ, వృద్ధి నొందిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన దేవుడించాడు. ఈ రోజు నీవు కూడా అంతే. నువ్వు చేసే పనిలో ఏది ఫలితం రావట్లేదని బాధపడకో, పని తొందరగా అవ్వట్లేదని, ఆశీర్వాదం రావట్లేదని బాధపడకో. దేవుడు ఆలస్యమైన అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. అటువంటి ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో మోకాలుంచి ప్రార్థన చేసి నువ్వు అందరిని ప్రేమిస్తూ సాత్వికతో ఉంటే కనుక, దీన మనసుతో దేవుని దగ్గర ఉంటే అభివృద్ధి నొందించి ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత నీ కుటుంబానికి దయచేయను గాక.